హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనల్ని బలవంతులుగా చేసినాడు. మనం బలవంతులుగా మారినాం. ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వసించిన రోజున మనం బలవంతులుగా మారిపోయినాము. ఎందుకంటే బలవంతుడు ఎవరు? నజరైన యేసుక్రీస్తు. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా నీవు బలవంతులుగా మారిపోయినావు, బలవంతురాలుగా మారిపోయినావు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నువ్వు ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి రీతిగా నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన అత్యధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ప్రతి విషయము నీవు ఏమైనావు నువ్వు గ్రహించుకోవాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని నువ్వు తలంచుకోవాలి. ఆ ఆలోచన నుండి ప్రతి విషయంలో ఎప్పుడైతే ముందుకు వెళతావో దేవుడు ప్రతి విషయంలో నీకు విజయాన్ని కలగజేస్తాడు. ప్రతిరోజు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగును గాక. అట్టి రీతిగా ఏదైతే మీకు ఇంతకాలం పెండింగ్లో ఉందో, ఒకవేళ ఇంతకాలం ఆగిందో దానిలో అనేకమైన మీరు విజయాలు చూచునుగాక. మీ వైపు న్యాయబద్ధమైన తీర్పు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించిన దేవ, ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో తండ్రి, ఈ వాగ్దానం ద్వారా వాళ్ళు బలం పొందుకును గాకని ప్రవచిస్తున్నారు. వారు ఏమై ఉన్నారు తండ్రి, వారు తెలుసుకును గాకని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి వారిలో, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్నావు తండ్రి. నువ్వు ఇదిగో తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద విజయం కలిగిన వాడు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి వీరు ఏమైనా గ్రహించి తండ్రి వారికి కావాల్సిన సమస్తాన్ని వీరు పొందుకును గాకని ప్రవచిస్తాం తండ్రి. ఏకీభవించిన ప్రతి ఒక్కరు తండ్రి అనేకమైన అద్భుతాలు చూచును గాకని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత తొలగిపోను గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ఏ విషయాల గురించి అయితే ఏకీభవించిన విషయాలు తండ్రి అద్భుతం జరుగును గాకని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చెడుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.